సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. టాక్ అంటే ఏం లేదు, చిన్న చిన్న డిస్కషన్స్ ఏవో జరుగుతాయి. ఆ డిస్కషన్స్ అయిన తర్వాత దెన్ వాట్ నెక్స్ట్ టు డూ అంటే అమ్మా. సో చూసారు కదా ఈ రోడ్డుకి అటు కానీ ఇటు కానీ మనకి కనీసం ఏమంటారు దాన్ని స్టాపర్స్ కూడా లేవు. ఒక్కసారి చీకట్లో అటు వెళ్ళామంటే జై ఫసాక్ అనమాట. ఓ మళ్ళీ ఆఫ్ రోడ్ వచ్చేసింది. ఓ Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking. సో రైడింగ్ జాకెట్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది ఓ రైడ్ మీద వెళ్తున్నా అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మేము జేవీఆర్ఎన్ మోటార్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఒక రైడ్, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఒక రైడ్ అనమాట. సో టు ఆసిఫాబాద్ వెళ్తున్నాం ఇప్పుడు. సో మిగతా డీటెయిల్స్ అన్నీ నేను ఆన్ ది గో మాట్లాడతా. ఇప్పటికే డిలే అయిపోయింది, సో ఇంకా డిలే చేసి ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ వెయిట్ అనమాట. సో చలో లెట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. అండ్ ట్యాంక్ బ్యాగ్ కూడా తీసేసుకున్నాను, మొత్తం స్టఫ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. సో విల్ జస్ట్ స్టార్ట్ ఆఫ్ అండ్ మిగతా ఐ విల్ టాక్ టు యూ ఆన్ ది గో. చలో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మన రైడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఇంటి నుంచి బయలుదేరాను, మన అఫీషియల్ రైడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో యాక్చువల్గా వాళ్ళు అక్కడ మీటప్ టైం వచ్చేసి 8:30 అన్నారు, కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. చెప్పినట్టు ఐ డోంట్ వాంట్ దోస్ గైస్ టు బి వెయిటింగ్ ఫర్ మీ. మేబీ మనకి ఇంకో పెట్రోల్ బ్రేక్ కూడా ఉండొచ్చు. సో చలో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ మీకు రూట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చెప్పినట్టు వీఆర్ జస్ట్ గోయింగ్ టు ఆసిఫాబాద్ అనమాట. ఆసిఫాబాద్ దగ్గర కొద్దిగా మంచి ప్లేస్ ఏదో ఉందన్నారు, లైక్ ఒక లేక్ లాగా ఉంది అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. సో మేబీ వీల్ జస్ట్ గో టు దట్ లేక్ అండ్ దెన్ అక్కడ నుంచి తెలీదు, దే మైట్ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్. అదే వాళ్ళు చెప్పడం కూడా అదే చెప్పారు. సో దే మైట్ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అని చెప్పారు. సో ఈ రూట్లో ఎందుకు వచ్చాను అనుకోవచ్చు. సో యాక్చువల్గా కూడా సిగ్నల్ పడింది ఇందాకే. అది సిగ్నల్ పడింది అంటే ఎంత లేదన్నా కానీ 1.5 minute ఇట్ విల్ టేక్ అనమాట. చెప్పాను కదా మీకు దారుణంగా ఉన్నాయి సిగ్నల్స్ మంచిర్యాలలో అని చెప్పి. 80 seconds to 90 seconds వరకు ఆ సిగ్నల్ అలా ఉంటుందన్నమాట. సో ఐ థాట్ ఇట్స్ బెటర్ టు టేక్ గల్లీ రూట్, అక్కడ వెయిట్ చేసే బదులు. సో దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్, అప్డేట్. సో చూద్దాం హౌ దిస్ రైడ్ గోస్ అండ్ ఎలా ఉంటుందనేది విల్ సీ. సో వచ్చేసాం మనం జేవీఆర్ఎన్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. అండ్ మేబీ దీస్ ఆర్ ది బైక్స్ దట్ ఆర్ రెడీ టు టేక్ ఆఫ్ అనమాట. సో మనకి ఇంటర్సెప్టర్ ఉంది ఇక్కడ, బ్యూటిఫుల్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో. దిస్ బైక్ లుక్స్ ఆసమ్ అనమాట, ఈ కలర్ స్కీమ్ వచ్చేసి. అండ్ చూద్దాం, డిస్క్ కూడా చూడొచ్చు మీరు, ఎంత పెద్దది ఇచ్చారు డిస్క్. సో ఫ్రెండ్స్, ఫార్మాలిటీస్ అయితే అయిపోయినాయి అన్నీ. ఐ మీన్ చిన్న ఫామ్ ఫిల్ చేయాలి, ఆ ఫామ్ ఫిల్ చేయడం అయిపోయింది. అండ్ దెన్ మేబీ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫ్యూ అదర్ రైడర్స్ అనుకుంటా. తెలియదు మనకి ఇంకా ఎంతమంది వస్తున్నారో కూడా తెలియదు మనకి. విమల్ అయితే ప్రస్తుతానికి లేడు ఇక్కడ, అంటే ఏదో బయటికి వెళ్ళాడంటే ఏదో పని ఉండి. వచ్చిన తర్వాత ఐ విల్ ప్రొవైడ్ యూ విత్ అన్ అప్డేట్. విల్ సీ హౌ ద రైడ్ గోస్. క్యాచ్ యూ ఇన్ సమ్ టైమ్. సో ఫ్రెండ్స్, అఫీషియల్గా మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ స్టార్ట్ అయింది 11 o'clockకి. సో వీఆర్ ఓన్లీ 5 రైడర్స్ అనమాట ప్రస్తుతానికి. సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి ముందు కూడా వేరే ఇంకో 2 రైడర్స్ జాయిన్ అవుతారు అంటున్నారు. కాకపోతే ప్రస్తుతానికి ఉన్నది 5 రైడర్సే. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ రైడింగ్ జాకెట్ వేసుకున్నాం కదా రైనాక్స్ది. సో దీంట్లో మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే, డిఫెక్ట్ అని చెప్పలేము, అన్ని రైడింగ్ జాకెట్స్ అట్లాగే ఉంటాయి. సో దీంట్లో మనకి ప్రాబ్లం ఏంటంటే, ఆగామనుకోండి ఇంకో రకంగా ఉంటుందన్నమాట, లోపల చుక్కలు కనిపిస్తాయి. ఆగనంత వరకు బాగానే ఉంటుంది వెంటిలేషన్ అదంతా, కానీ ఒక్కసారి ఆగితే కానీ ఇంకా అయిపోయినట్టే, లోపల ఉడికిపోతుంది అనమాట. ఎందుకంటే కొద్దిగా ఇది అబ్రేషన్ ఫ్రీ మెటీరియల్. సో అబ్రేషన్ ఉన్నా కానీ మనం కొద్దిగా ప్రొటెక్ట్ చేసేటట్టు ఉండే మెటీరియల్ తోటి తయారు చేస్తారు కాబట్టి. అండ్ గార్డ్స్ కూడా కొద్దిగా హెవీగా ఉంటాయి కదా, లెవెల్ 2 యూజ్ చేస్తారు. సో అందుకనే కొద్దిగా
ఉడకబోస్తుంది అనమాట లోపల ఆగినప్పుడు. సో అదర్ దాన్ దట్ ప్రొటెక్షన్ వైజ్ అయితే ఇది సూపర్ అని చెప్పొచ్చు ఈ జాకెట్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఫ్రెండ్స్, మనకి వెదర్ అయితే ప్లెజెంట్గానే ఉంది, దేవుడి దయ వల్ల ఎండగా అయితే లేదు. అండ్ మనం బయలుదేరుదాం అనుకుంది 8:30కి అనుకున్నాం, కాకపోతే కొంతమంది రావడం లేట్ అయింది. అండ్ దెన్ కొన్ని విషయాల వల్ల కొద్దిగా డిలే అయిపోయింది అనమాట. డిలే ఈజ్ ఆల్వేస్ బౌండ్ టు హ్యాపెన్. బట్ సో మనం చూసుకుంటే కనుక వెళ్ళేది మనం రూట్ చెప్తాను మీకు, ఏ రూట్లో వెళ్తాం అనేది. సో ఎదురుగా అయితే మనకి హెడ్డింగ్ మన విమలేష్ భాయ్. ట్రాఫిక్ మాత్రం విభత్సంగా ఉంది, ఇంత ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా సండే రోజు కూడా ఇంత ట్రాఫిక్ ఉంటే ఎట్లా భయ్యా, మరీ దారుణంగా కాకపోతే. సో ఇది 1 లైన్ రోడ్ అవ్వడంతో కొద్దిగా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. మనం ఏంటంటే 1 లైన్ రోడ్లో రిస్క్ తీసుకుని ఓవర్టేక్ చేయలేము కదా వెహికల్స్. ప్లస్ ఏంటంటే వెహికల్ ఫ్లో కూడా అవతల వైపు నుంచి బాగానే ఉంది, చాలా వెహికల్స్ వస్తున్నాయి. సో యాక్చువల్గా ఈ రూట్ చూసుకుంటే మనము 3-4 సార్లు వెళ్ళాము ఈ రూట్లో. గుండాల వాటర్ ఫాల్స్ ఒకటి, అండ్ దాని క్షీరా వాటర్ ఫాల్స్ కూడా మనము ఈ రూట్లోనే వెళ్ళింది. సో మీరు స్పీడోమీటర్ చూస్తే కనుక 40-50 కూడా క్రాస్ అవ్వట్లేదు, అది మరి దారుణంగా ఉంది స్పీడ్ అయితే. కొద్దిగా క్రాస్ అయితే బాగుండని అనుకుంటున్నాను నేను. కొద్దిగా స్పీడప్ అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది రైడ్కి కూడా. ప్లస్ ఏంటంటే మనకి ఎండ లేదు కాబట్టి బాగానే ఉంది, కానీ ఎండ ఉంటే మాత్రం వాచిపోయేది ఈ టైంకి. సో ఇదంతా చెప్పాలంటే ఒక రకంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది రైట్ సైడ్లో మీరు రోడ్ చూస్తే. అంటే అన్ని పైప్స్ ఉన్నవన్నీ తీసి పారేశారు కదా. సో మేబీ దేర్ ఇస్ సమ్ రోడ్ ఎక్స్టెన్షన్ గోయింగ్ ఆన్. రోడ్ ఎక్స్టెండ్ అయ్యి 4 లైన్ రోడ్ పడిందంటే మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంతసేపటికి మనకి కొద్దిగా ఫ్రీ రోడ్ అనేది కనిపించింది. అండ్ మనకి కొద్దిగా స్పీడ్గా వెళ్ళడానికి కూడా, ఎందుకంటే మనం ట్రావెల్ చేస్తుంది, సారీ మన ట్రావెల్ ప్లాన్ మనం చెప్పలేదు కదా నేను. సో మనం ఇప్పుడు ఆసిఫాబాద్ వెళ్తున్నాము. ఆసిఫాబాద్లో ఏదో మంచి ల్యాండ్స్కేప్ ఉందంటే వీఆర్ గోయింగ్ దేర్ అనమాట. సో మనం రూట్ వచ్చేసి ఎట్లా వెళ్తామంటే మంచిర్యాల నుంచి స్టార్ట్ అయితే రామకృష్ణాపూర్, అదే ఏసీసీ తర్వాత రామకృష్ణాపూర్, అండ్ దెన్ మందమరి, దెన్ బెల్లంపల్లి తర్వాత మనం తాండూర్ తర్వాత గోలేటి అంటాం కదా. సో అటు ట్రావెల్ చేస్తాం అనమాట. అండ్ దెన్ ఇంకొన్ని ఫ్యూ కిలోమీటర్స్ వెళ్ళిపోతే మనం వీల్ ఎంటర్ ఆసిఫాబాద్లో ఏంటంటే మనకి ఏదో మంచి సీనిక్ లొకేషన్ ఉందని చెప్పారు. సో అందుకని వీఆర్ ట్రావెలింగ్ దేర్ అనమాట. సో ఇది మందమరి వచ్చామనుకుంటున్నాను. మనకి సిగ్నల్ పడింది అన్ఎక్స్పెక్టెడ్, కొద్దిగా తొందరగా వచ్చింటే క్రాస్ చేసి వెళ్ళిపోయే వాళ్ళము. బట్ ఓకే, దట్స్ ఫైన్. మనకి సేఫ్గా డెస్టినేషన్ రీచ్ అయ్యి అక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసి అండ్ దెన్ వీ హ్యావ్ టు ట్రావెల్ బ్యాక్ అనమాట. వీఆర్ నాట్ రేసర్స్, ఇందాక విమలేష్ చెప్పినట్టు వీఆర్ నాట్ రేసర్స్, వీఆర్ జస్ట్ రైడర్స్ అనమాట. సో ఎంత ప్రశాంతంగా అయితే అంత ప్రశాంతంగా రైడ్ని అయితే ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలి మనం, అంతేగాని రేసింగ్లు పెట్టేసుకుని ఆ టైప్ కాదు. అది కూడా చేయొచ్చు మనం, కాకపోతే బేసికలీ వీఆర్ రైడర్స్ అనమాట, నాట్ రేసర్స్. సో అదొకటి మైండ్లో ఉంటే యూ విల్ బీ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్ అనమాట రైడ్ చేస్తున్నప్పుడు. ఆల్ రైట్ మనకి సిగ్నల్ స్టార్ట్ అయింది అండ్ దెన్ సిగ్నల్ పడింది. మేబీ మందమరి క్రాస్ అయ్యామనుకుంటా, అందుకంటే ముందుకైతే వెళ్ళలేదు. సో ఫ్రెండ్స్, మనం బెల్లంపల్లి వచ్చాము. రైడ్ స్టార్ట్ అయిన చాలాసేపటికి మనం బెల్లంపల్లి రీచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే దెర్ వర్ లిటరలీ లాట్ ఆఫ్ బ్రేక్స్ అనమాట, అంటే వేరే రైడర్స్ జాయిన్ అవ్వడము. సో అన్నిటి వల్ల కొద్దిగా డిలే అయింది. అండ్ దెన్ నౌ ద టైమ్ మీకు చెప్తాను, టైం అప్డేట్. ద టైమ్ ఈజ్ 11:40. అంటే మనకి మంచిర్యాలలో 11 o'clockకి రైడ్ స్టార్ట్ చేస్తే బెల్లంపల్లి రావడానికి మనకి 40 minutes పట్టింది. దట్స్ ఓకే ఇష్ కైండ్ ఆఫ్, ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండింది కదా. సో నెవర్ మైండ్. సో ఫైనలీ వి రీచ్డ్ సమ్వేర్ అనమాట. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే ఒక సైడ్ నుంచి ఆంజనేయ స్వామి, ఇంకో సైడ్ నుంచి శివుడు ఉంటాడు అనమాట. ఒకే మూర్తిలో, అంటే ఒకే విగ్రహంలో ఒక సైడ్ నుంచి ఒకళ్ళు, ఇంకో సైడ్ నుంచి ఇంకొకళ్ళు ఉండేటట్టు కార్వ్ చేశారు. సో దట్స్ గుడ్ ఎక్స్పెరిమెంట్. చూడండి లెఫ్ట్ సైడ్ అంతా మనకి ఎంతో గ్రీనరీ, కంప్లీట్ పొలాలు అనమాట. పొలాల మధ్యలో మనకు ఒక గుడిలాగా ఉంది. సో సీనరీ మాత్రం అదిరిపోయింది. అక్కడికి వెళ్ళి కూర్చుని అలా మెడిటేషన్ చేసుకుంటే అబ్బా
ఆ ఫీలింగే వేరప్ప. ఓకే, దిస్ ఈజ్ తాండూర్కి వచ్చాం మనం ఇప్పుడు. ఐ మీన్ రకంగా చెప్పాలంటే సోలో రైడ్స్లో అయితే మన స్పీడ్లో మనం వెళ్తాము, అండ్ దెన్ మనం రీచ్ అవ్వాలన్న డెస్టినేషన్ కూడా చాలా తొందరగా రీచ్ అవుతాము. వేరే గ్రూప్ రైడ్స్లో అట్లా ఉండదు కదా. సో ఎందుకంటే అందరితోటి ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి అందరి కన్వీనియన్స్ ప్రకారం మనము ట్రావెల్ చేయాలి, అండ్ వీ హ్యావ్ టు బీ విత్ ద గ్రూప్. లేకపోతే ఇంకా గ్రూప్ రైడ్ వేసి లాభం ఏముంది. ఇంతసేపటికి కొద్దిగా బండి 70 దాటిందనమాట. ఇప్పటి వరకు 50-60 తొక్కల ట్రాఫిక్ వల్ల ఇక్కడ మళ్ళీ స్పీడ్ లిమిట్ 50 పెట్టాడు. నాయన ఏంటి బాబు ఈరోజు మమ్మల్ని వెళ్ళనివ్వా ఆసిఫాబాద్. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఏంటంటే నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసేస్తూ ఉంటాను. సో దట్ విల్ బి మోర్ కన్వీనియంట్ అనమాట. చాలామంది అడిగారు, సబ్స్క్రైబర్స్ కూడా నాకు డిఎం చేస్తున్నారు లైవ్ చేయొచ్చు కదా అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో మొన్న ఒక లైవ్ సెషన్ జరిగింది. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు జేవి ఆర్యన్ ఇన్స్టాగ్రామ్లో నా రైడింగ్ ప్యాషన్ గురించి ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ చేశారనమాట. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టేస్తాను, ఖచ్చితంగా చూడండి ఆ వీడియో కూడా. అంటే నా గురించి నా బైకింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నా బైకింగ్ ప్యాషన్, అండ్ నేను ఏమేమి బైక్స్ యూజ్ చేశాను. ఆల్మోస్ట్ 8 to 9 బైక్స్ యూజ్ చేశాను ఇప్పటికీ. సో ఆ విషయాలు కూడా మీకు అన్నీ తెలిసిపోతాయి. ఐ మీన్ యూ కెన్ నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ అనమాట. గోలేటి CHPSCCL. సో మొత్తానికి మనం గోలేటి రీచ్ అయ్యాము. అండ్ దెన్ ఇది చూసారు కదా, ఇదంతా నేను అనుకోవడము దిస్ ఈజ్ కోల్ ట్రాన్స్పోర్ట్ అనుకుంటా, అక్కడి నుంచి అక్కడికి. సో ఆసిఫాబాద్ వరకు ఒక రైడ్ కండక్ట్ చేస్తారని నేను వెళ్తానని కూడా అనుకోలేదు. రెబ్బన. సో ఫైనలీ గోలేటి కూడా దాటేసాము, రెబ్బన రీచ్ అయ్యాము. రెబ్బన్లో మనకి ఏమన్నా బ్రేక్ ఏమన్నా ఉందా అని ఇందాక విమలేష్ అంటుండే అనమాట, రెబ్బన్లో బ్రేక్ ఏమైనా ఉందా అని చెప్పి. ఉండొచ్చు అన్నాడు. సో కనుక్కుందాం ఒకసారి. సో ఇక్కడ ఆగాము, అండ్ వన్ ఆఫ్ అవర్ రైడర్కి ప్రాబ్లం వచ్చింది, ఫిక్స్ అయిపోయింది గంతనే. సో ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ నుంచి మీరు మ్యాప్ చూస్తే కనుక 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ దెన్ అక్కడ నుంచి మనం ఏదో లెఫ్ట్ తీసుకోవాలంట. సో అక్కడ కొద్దిగా ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉంది అని చెప్తున్నారు పిల్లలు. ఆటోలో టాటా చెప్తున్నారు, టాటా. సచ్ క్యూట్నెస్ కదా. జేవి ఆర్యన్ మోటార్స్, రాజంపేట్. ఓకే, దిస్ ఇస్ రాజంపేట్. సో దిస్ ఈజ్ రాయల్ ఎన్ఫీల్డ్ రాజంపేట్, జేవిఆర్ఎన్ వాళ్ళదే. అండ్ దెన్ we just stopped here for a quick vehicle checkup. ఎవరైనా ప్రాబ్లం ఉంటే చెక్ చేయించవచ్చు అని చెప్పి ఆగాము. సో మన రైడ్లో ఈరోజు వచ్చేసి 1 2 3 క్లాసిక్ 350s ఉన్నాయి, అండ్ 1 క్లాసిక్ 500 ఉంది. సో వీ హ్యావ్ 3 Himalayans in our ride today. One is BS3, the white one is BS4, and this is the sleet one is BS6 version. Nice. సో వీ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది వెహికల్స్ అనమాట, నాట్ ఓన్లీ స్పెసిఫికలీ ఇంటర్సెప్టర్స్ అని కాదు, హిమాలయన్స్ అని కాదు, క్లాసిక్స్ అని కాదు. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది రైడర్కి వెహికల్ ప్రాబ్లం వచ్చిందండి, అండ్ హీ హ్యాస్ దిస్ క్లాసిక్ 500cc, అండ్ దీంట్లో రిలే పోయిందని చెప్తున్నారు. సో లక్కీగా మనకి ఆసిఫాబాద్లో ఏంటంటే జేవి ఆర్యన్ వాళ్ళదే వీ హ్యావ్ ఏ సర్వీస్ స్టేషన్, అండ్ ఇక్కడ దే ఆర్ గెటింగ్ ఇట్ చెక్డ్ అనమాట.
సో ఫ్రెండ్స్, మనకి క్లాసిక్ 500 ఇష్యూ వచ్చింది కదా వన్ ఆఫ్ అవర్ రైడర్ది. సో ఆ ఇష్యూ ఏంటంటే రిలే ప్రాబ్లం అంటే కంప్లీట్గా రిలే అనేది పోయిందని చెప్తున్నారు. దానికి ఏంటంటే ఈఎఫ్ఐ ఇంజన్ కదా, సో ఈఎఫ్ఐ ఇంజన్స్ తోటి ఇదే ప్రాబ్లము. మన కార్పొరేటర్ అయితే ఏదో ఒకటి చేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి వీ కెన్ గెట్ ఇట్ ఫిక్స్డ్ అనమాట. బట్ ఇదేంటంటే ఈఎఫ్ఐ ఇంజన్ అవడంతో రిలే ప్రాబ్లం వచ్చింది. అండ్ ఇది మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఈఎఫ్ఐ తోటి ఏ ప్రాబ్లం వస్తుంది అనడానికి. సో చూస్తున్నారు, ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేబీ అది ఫిక్స్ అయిన తర్వాత విల్ స్టార్ట్ ఆఫ్ అగైన్. అండ్ దెన్ ఆసిఫాబాద్ ఒక ల్యాండ్స్కేప్ ఏరియా అని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ 1.5 hours అయితే వీ మైట్ స్టే దేర్. అండ్ దెన్ తర్వాత విల్ కిక్ ఆఫ్ టు మంచిర్యాల అగైన్. టైం చూస్తే 1:20 అవుతుంది మనకి. అండ్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ అప్డేట్ ఆన్ ద ఫ్యూచర్ ప్లాన్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ అండ్ ఐ విల్ అప్డేట్ యూ ఆన్ ది గో. సో ఇదే మనకి 500cc ప్రాబ్లం వచ్చింది. సో ఈఎఫ్ఐ అవ్వడం వల్ల రిలే తీసేశారు. అండ్ దెన్ హీ జస్ట్ హ్యావ్ టు యూస్ కిక్ అనమాట. పాపం మనోడి బండికి ఇప్పుడు హార్న్ లేదు, లైట్ వస్తుంది బట్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే చలో లెట్స్ కిక్ ఆఫ్. సో ఇది ప్రాపర్ ఆసిఫాబాదే అంట. ఐ థాట్ రాజంపేట్ అనుకున్నాను, ఇక్కడ మనకి రాజంపేట్ అని రాస్తుండే ఎవరికి. ఓకే ఫైన్, రికార్డ్ అవుతుంది. ఎస్ దెన్ చలో లెట్స్ గో. సో ఇదేంటి, ఇక్కడ ఏమైనా జరుగుతుందా? ఓకే, ప్రేమల గార్డెన్స్. ఓకే, ఏదో పెళ్ళి జరుగుతున్నట్టుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పెళ్ళి అయితే కనుక. సో ప్రాపర్ ఆసిఫాబాద్ టౌన్లో తిరుగుతున్నాం మనం. ఇప్పుడు వెళ్ళేది ఏదో వాటర్ ఫాల్ ఉందంట, ఏదో వాగు అని చెప్పారు. సో ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేస్తాను ఏ వాగని. అండ్ వాటర్ ఫాల్ వాగు అని అంటే మనం ఆబ్వియస్గా కొద్దిగా విలేజ్ ఇంటీరియర్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనకి మెయిన్ ఆసిఫాబాద్ టౌన్లో ఉన్నాం కానీ ఇప్పుడైతే, కానీ కొద్దిగా లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అయితే మనకి రోడ్డు పక్కన, హైవేల పక్కన దొరకదు కదా. సో మనకి వాటర్ ఫాల్ కావాలి, మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం అబ్బా రోడ్డు బీభత్స చేయాలి అనుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు కమాన్ ఇందోరి. సో చూసారు కదా ఈ రోడ్డుకి అటు కానీ ఇటు కానీ మనకి కనీసం ఏమంటారు దాన్ని, స్టాపర్స్ కూడా లేవు. ఒక్కసారి చీకట్లో అటు వెళ్ళామంటే జై ఫసాక్ అనమాట. బాబా ప్రాపర్ ఆఫ్ రోడింగ్ అవుతుంది. ఇట్లాంటి రోడ్లలో హిమాలయన్ వాళ్ళు పండగ చేసుకుంటారు, క్లాసిక్ ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు పండగ చేసుకుంటారు, ఇంటర్సెప్టర్ ఉన్న వాళ్ళు కూర్చొని ఏడుస్తారు. అదే ఇప్పుడు మనకి మీటియర్ అనుకోండి, మీటియర్ అలాయ్ వీల్స్ కదా, సో ఇట్లాంటి రోడ్లకి అవి పనికిరావు అనమాట. మీటియర్ అంటే ఎంతసేపు ప్యూర్ హైవే రైడింగ్కే బాగుంటుంది. సో ఇది వట్టి వాగు ప్రాజెక్ట్ అండి. మన అక్కడి నుంచి వస్తున్నాము, అక్కడ నుంచి డైవర్షన్ తీసుకున్నాము. అండ్ దెన్ దిస్ ఈజ్ ద ఆర్చ్ వీ హ్యావ్. వట్టి వాగు ప్రాజెక్ట్ వెల్కమ్స్ యూ అని ఉంది. ఇందాక వాగు పేరు ఏంటి చెప్పడం మర్చిపోయా కదా. సో ఇది వట్టి వాగు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే లంచ్ చేసేసుకుని మళ్ళీ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ వచ్చింది. సో ఇక్కడ మనం లంచ్ చేసుకుని అండ్ దెన్ ఏదో చిన్న జనరల్ టాక్ ఉంటుంది. ఆ టాక్ అయిన తర్వాత చిన్న చిన్న డిస్కషన్స్ ఏవో, టాక్ అంటే ఏం లేదు, చిన్న చిన్న డిస్కషన్స్ ఏవో జరుగుతాయి. ఆ డిస్కషన్స్ అయిన తర్వాత దెన్ వాట్ నెక్స్ట్ టు డూ అంటే అమ్మా ఇంకో చిన్న ఫోటోషూట్ ఉంటుంది అనుకుంటున్నా. ఆ ఫోటోషూట్ అయిన తర్వాత దెన్ విల్ మూవ్ బ్యాక్, దెన్ విల్ గో బ్యాక్ టు మంచిర్యాల్. ప్రాపర్ ఆఫ్ రోడింగ్ అవుతుంది దివచ్చంగా. సో టోటల్ ఎంతమంది రైడర్స్ ఉన్నారు మన దగ్గర ప్రస్తుతానికి? అంటే మన దగ్గర అంటే ఇప్పుడు రైడింగ్లో మంచిర్యాల నుంచి 5
అండ్ దెన్ మధ్యలో ఒకళ్ళు జాయిన్ అయ్యారు 6, అండ్ ఇంకో ఇద్దరు జాయిన్ అయ్యారు 8, మేబీ 8 of our రైడర్స్ అనమాట మొత్తం. సో ఫైనలీ వి రీచ్డ్ సమ్వేర్. ఏదో ఒక ఏరియాకి వచ్చాము. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ డెస్టినేషనా కాదా అని తెలీదు. సో ఇక్కడ బ్రిడ్జ్ చూస్తే కనుక అవసరం ఉంది. కాకపోతే ఇదేంటంటే ప్రాజెక్ట్ కాబట్టి విల్ వి బి అలౌడ్ టు మూవ్ ఆన్ దట్, లేకపోతే అలౌ చేయరా అనేది మనకు తెలీదు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆపడానికైతే ఎవ్వరూ లేరు మనల్ని. సో మందే అనమాట ఇష్టారాజ్యం. కాకపోతే ఎవడన్నా చూసి పరిగెత్తుకొచ్చి బాబు అనడానికో బాగోదు కదా, మనకే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో లొకేషన్ చూడండి, ఆసమ్ లొకేషన్, అసలు పిచ్చెక్కిచ్చే లొకేషన్ లా ఉంది ఇది. సో ఫ్రెండ్స్, ఇందాక మనం ఆగిన ప్రాజెక్టే చూపించింది అక్కడ లొకేషన్ అది. అండ్ అక్కడ నుంచి మనం ఇక్కడ కింద ఇట్లా దిగి వచ్చాము. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే మనకి కుకింగ్ చేస్తున్నారు అనమాట. సో ప్యూర్లీ లైక్ ఏమంటారు దాన్ని, వనభోజనాల టైప్ అంటారు చూడండి, అట్లా అవుతుంది. ప్రాపర్గా కుక్ చేసుకుని ఫారెస్ట్లో వచ్చి. ఇంకొద్దిగా ఒకటి మిస్సింగ్ ఏంటంటే మనం ఇట్లా టెంట్ వేసుకుని దాన్ని ఏమంటారు క్యాంప్ ఫైర్ టైప్ కూడా ఉండేటట్టు ఉంటే ఎక్సలెంట్గా ఉండేది అనమాట. నైట్ స్టే ఉండి క్యాంప్ ఫైర్ టైప్ ఉండేటట్టయితే. సో అది మిస్ అవుతున్నాము. సో మేబీ నెక్స్ట్ టైం చూద్దాం, అది కూడా కుదురుతుందేమో. క్యాంప్ ఫైర్ చేయడము, నైట్ స్టే ఎక్కడన్నా చేయడం ఓపెన్ ల్యాండ్స్కేప్ ఏరియాలో. అండ్ దెన్ చూద్దాం, కుదిరితే అది కూడా చేద్దాం. సో లెట్స్ హ్యావ్ అవర్ ఫుడ్ నౌ. కుకింగ్ అవుతుంది ఇంకా, కానీ ఆకలి అయితే బాగా అవుతుంది. సో ఒకసారి కుకింగ్ అయిన తర్వాత తిన్న తర్వాత దెన్ ఐ విల్ క్యాచ్ యు గైస్ లేటర్. విమల్ టీషర్ట్ వెనకాల చూడండి ఎట్లాంటి బొమ్మ వేసుకున్నాడు. విమలేష్ వెనకాల నీ టీషర్ట్ వెనకాల ఆ బొమ్మ ఏంటి అట్లా ఉంది, అట్లాంటి వేసుకున్నావు ఏంటి? సో యాటిట్యూడ్ చూపించిన వాళ్ళకి ఇదనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడే లంచ్ అయింది. లంచ్ అవడం అంటే ఇప్పుడు టైం కూడా 5 అవుతుంది. 5 o'clock లంచ్ చేసాము. అండ్ దెన్ వెహికల్స్ వచ్చి చూసేసరికి అన్నీ చాలా నీట్గా అరేంజ్ చేస్తున్నాయి. ఎవరు చేశారో కూడా తెలియదు. అండ్ దెన్ ఇప్పుడు మనం వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే వెహికల్ డెమో అనమాట. ఒకవేళ మనకి వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు లేకపోతే ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు ఏం చేయాలి అని చెప్పి మనకి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో విల్ సీ. డూ ఇట్ యువర్ సెల్ఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ తరఫున. సో బ్రేక్ డౌన్ అయినప్పుడు, మీరు కన్వెంట్ లేనప్పుడు వెహికల్ మెయిన్ ఐటమ్స్ ఏవైతే మీ ద్వారా మీరు చేసుకోవచ్చు. సో షరీఫ్ అనేది మన మెకానిక్ హెల్ప్ చేస్తారు. సో వాటిలో మీకు కొన్ని తెలిసిన వరకు చెప్తాడు. షరీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మనం ఫస్ట్ ఫ్యూజ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాటరీ బాక్స్ ఉంటుంది, కీ ఇట్లా తిప్పి రైట్ సైడ్ తిప్పితే వెళ్తుంది. ఇక్కడ ఒక ఫ్యూజ్ బాక్స్ ఉంటుంది, 40 mm ఫ్యూజ్ ఉంటుంది. ఎట్లా అంటే ఫ్యూజ్ ఎగిరిపోతే ఇక్కడ న్యూట్రల్ లైట్ చూపెట్టాలి. ఈ ఫ్యూజ్ పోయే వల్ల బండి రోడ్లో ఆగిపోతే చెక్ చేసుకోవాలి. ఇక డెమో ఫ్యూజ్ ఉంటుంది ఇక్కడ పక్కకు, అది తీసి ఏదైనా పెట్టుకోవాలి. లేకపోతే ఎమర్జెన్సీలో మీకు ఫ్యూజ్ లేదంటే ఒక కరెంట్ తీగ తీసుకొని, సపోజ్ మెకానిక్ అవైలబుల్ లేరంటే సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెహికల్ సడన్గా ఆగిపోయినప్పుడు ఏం చేయాలి అని చెప్పి మనం చూసుకున్నాం కదా. అంటే మనకు వచ్చిన మెకానిక్ చెప్పారు. అండ్ దెన్ మనకి టైం కూడా ఇట్స్ అరౌండ్ 5:30 అవుతుంది టైం. సో సన్సెట్ కూడా అవుతుంది. సో ఐ థింక్ వీ విల్ పుష్ ఆఫ్ ఫర్ టుడే. కొంతవరకు వ్లాగ్ చేయగలను నేను, తర్వాత లైట్ అయితే డిమ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ క్విక్ సన్సెట్ చూడండి మీరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం మనకు వచ్చేసి 6 o'clock అవుతుంది. అండ్ ఇప్పుడే బయలుదేరుతున్నాం మనం రిటర్న్. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అండ్ చూడొచ్చు ఇవి ఎంత దుమ్ము రూట్ ఉందో. సేమ్ ఇందాక వచ్చిన రూటే. ఇందాక ఆ సెషన్ చూశారు కదా, ఏమేమి జాగ్రత్త తీసుకోవచ్చు వెహికల్ తోటి అని చెప్పి.
సో అదే అండి ద సేమ్ థింగ్, చాలాసేపు మాట్లాడాము. అండ్ చెప్తున్నా కదా, ఈ రైడ్ మాత్రం ఐ వాజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. సో ఇప్పటివరకు నేను ఓకే ఈ రోడ్ అంతా బాగాలేదు, నేను ఒకసారి మంచి అట్లీస్ట్ ఈ కచ్చా రోడ్ కాకుండా ఆఫ్ రోడ్ కాకుండా ఒక మంచి రోడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఐ విల్ టాక్ టు యూ. ఎందుకంటే మాట్లాడుతున్నా కానీ వాయిస్ అంతా వాబుల్ అవుతుంది. క్యాచ్ ఆన్ ది గుడ్ రోడ్. నేను అప్పుడు మీకు ఐ విల్ టెల్ యూ వాట్ ఆల్ వి డిస్కస్డ్ అండ్ ఈ రైడ్ నాకు ఎందుకు బెస్ట్ అనిపించింది అనే విషయాలు చెప్తాను. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. చలో బాయ్ ఫర్ నౌ. సో ఫ్రెండ్స్, దాని తర్వాత ఆల్మోస్ట్ 10 to 15 minutes పట్టింది ఈ మెయిన్ రోడ్కి రావడానికి. అంటే దిస్ ఈజ్ నాట్ ఏ మెయిన్ రోడ్, బట్ ఇదేంటంటే మనకు ఒక తార్ రోడ్, ప్రాపర్ రోడ్లా ఉందన్నమాట. సో ఇక్కడ మాట్లాడదామని ఇందాక అక్కడ బ్రేక్ ఇచ్చాను. సో చెప్తున్నా కదా, అదే నాకు ఈ రైడ్, ఈరోజు చేసిన రైడ్ అనేది నాకు పర్సనల్గా చాలా నచ్చిందండి. అండ్ ద రైడ్ కోఆర్డినేషన్ ఆఫ్ విమలేష్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఈరోజు చెప్తాను చూడండి, ఫస్ట్ నుంచి ఏం జరిగింది చెప్తాను చూడండి. కోర్స్ షోరూమ్ నుంచి బయలుదేరడం కొద్దిగా లేట్ అయి ఉండొచ్చు, ఓకే, దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. ఎందుకంటే అది ఒక్కళ్ళ చేతిలో ఉండదు కదా, దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అదొక్కటి తీసేస్తే చక్కగా రైడ్ చేసాం ఆసిఫాబాద్కి. అండ్ దెన్ రైడ్ చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఒకళ్ళు మాట్లాడుకున్నాము. వి స్పోక్ టు ఈచ్ అదర్, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాము. హిమాలయన్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు, హిమాలయన్ వెహికల్ ఉన్నవాళ్ళు, క్లాసిక్ 350 ఉన్నవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అండ్ సో ఇట్ వాస్ లైక్ మ్యూచువల్ డిస్కషన్ అనమాట. అదొకటి చాలా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ లంచ్ అనమాట. వెజిటేరియన్స్కి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్ ప్రాపర్గా అక్కడే కుక్ చేసి పెట్టారు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీలింగ్ అని చెప్పచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏం నచ్చింది నాకు, ఈరోజు ఈ రైడ్ అనేది ఎలా ఎండ్ అయిందో చెప్తాను చూడండి. మనకి రైడ్ కోఆర్డినేటర్ విమలేషన్ వచ్చారు కదా, తను ఒక్కొక్కళ్ళని మీ ఫీడ్బ్యాక్ ఏంటి, రాయల్ ఎన్ఫీల్డ్ ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, మీకు ఇంకా ఏమేమైనా సజెషన్స్ ఉన్నాయా, ఐ విల్ టేక్ దెమ్ టు ద హయ్యర్ మేనేజ్మెంట్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో ఇట్లా చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గర ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కానీ, లేకపోతే క్లాసిక్ 350లో ఎలక్ట్రానిక్స్ తక్కువ ఉండడము, లేకపోతే బ్యాటరీ కెపాసిటీ ఇష్యూస్ రావడము, చైన్ ఇష్యూస్ రావడము, ఇవన్నీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ ఎందుకు వస్తాయి, ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ ముందు వెళ్తున్నాడు కదా, సో హీఈస్ రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్ అనమాట. సో లుక్ ఎట్ ది కేర్ దే ఆర్ టేకింగ్. అంటే మనకి వీ హ్యావ్ ఏ మెకానిక్ విత్ అస్, అండ్ తను ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే చెక్ చేసేటట్టు హీ హ్యాస్ హిజ్ ఓన్ బుల్లెట్, ఓకే. అండ్ సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కేర్ వీళ్ళు తీసుకున్నది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే చైన్ స్ప్రాకెట్ పోవడం కానీ, బ్యాటరీ వీక్ అవ్వడం కానీ, హెడ్ లైట్ పోవడం కానీ, సో ఇష్యూస్, జనరల్ ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి కదా, ఆ ఇష్యూస్ అన్నీ అసలు ఎందుకు వస్తాయి, ఆ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి మెకానిక్ని దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్క విషయం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను కొన్ని కవర్ చేశాను ఈ వీడియోలో, అన్నీ కవర్ చేస్తే వీడియో అనేది చాంతాడంతా తయారవుతుంది. సో అన్నీ కవర్ చేయలేదు, కానీ ఒక 2-3 ఇష్యూస్ అయితే నేను క్యాప్చర్ చేశాను కెమెరాలో, మీకు చూశారు కదా ఈ వీడియోలో ముందు. సో ఈ ట్రిప్ అయితే ఐఎమ్ ప్రెట్టి మచ్ సాటిస్ఫైడ్. ఇంకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను చెప్తుంది, కొత్త రైడర్స్ ఎవరన్నా ఉంటే, న్యూ రైడర్స్ ఎవరన్నా ఉంటే డెఫినెట్లీ గో ఫర్ గ్రూప్ రైడ్స్ అనమాట. అండ్ యూ విల్ గెట్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మొన్న నా ఇన్స్టాగ్రామ్ లైవ్లో తీసుకున్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను నేను. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయా న్యూ రైడర్స్కి అంటే ఇదే చెప్పాను నేను. ఆల్వేస్ రైడ్ విత్ ఎక్స్పీరియన్స్డ్ రైడర్స్, గ్రూప్ రైడ్స్ చేయండి, మీకు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది మీకు అర్థమైపోతుంది. మళ్ళీ ఆఫ్ రోడ్ వచ్చేసింది. మళ్ళీ విల్ మీట్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే, రికార్డ్ అవుతుందా?
యా అవుతుంది. ఓకే, సో అదే అండి నేను చెప్పాలనుకుంది. న్యూ రైడర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ రైడర్స్ తోటి గ్రూప్ రైడ్స్ వెళ్ళండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అండ్ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ చూస్ చేసుకున్నందుకు యూ విల్ ఫీల్ ప్రౌడ్ అనమాట. సో యూ విల్ బీ ఏ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పొచ్చు. సో ఇంకా చూస్తున్నారు కదా, దెర్ ఈజ్ నథింగ్ మచ్ టు షో. అంతా చీకటి అయిపోయింది చుట్టూ కూడా. సో that's it for this video guys. Hope you liked it. Please smash the like button if you like the video and share this video with your friends and family. నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అని చెప్పి. అండ్ నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చాయా, ఏ పాయింట్ నచ్చింది అని కూడా చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్. ఓ మై గాడ్, భయంకరమైన ఆఫ్ రోడింగ్ అవుతుంది భయ్య ఈ రోడ్లో, ఈ ట్రిప్లో మాత్రం.